పురాతన పిరమిడ్లు ఈజిప్ట్. మొదటగా ఈజిప్ట్లోని గ్రేట్ పిరమిడ్లు. ఇవి ఎలా కట్టారో, అంత ఖచ్చితత్వంతో ఎలా నిర్మించారో ఇప్పటికీ ఒక మిస్టరీనే. కొన్ని వేల సంవత్సరాల క్రితం అంత పెద్ద రాళ్లను ఎలా తరలించారో, ఎలా ఒకదానిపై ఒకటి పేర్చారో ఊహించడానికే భయంకరంగా ఉంది. 2. మోయి విగ్రహాలు ఈస్టర్ ద్వీపం. ఇక ఈస్టర్ ద్వీపంలోని మోయి విగ్రహాలు భారీ రాతి విగ్రహాలు. అవి ఎలా తయారు చేశారో, ఎలా తరలించారో ఎవరికీ తెలియదు. అవి అక్కడికి ఎలా వచ్చాయో, ఎందుకు వచ్చాయో ఇప్పటికీ ఒక పెద్ద ప్రశ్న. 3. చైనాలోని మొదటి చక్రవర్తి సమాధి. చైనాలోని మొదటి చక్రవర్తి సమాధి. ఇది చాలా విలాసవంతమైనదిగా చెప్పబడుతుంది. దీని లోపల ఏముంది, ఎలా నిర్మించారో అనేది పెద్ద మిస్టరీగా ఉంది. 4. నాజ్కా లైన్స్ పెరు. పెరూలోని నాజ్కా లైన్స్ ఎడారిలో భారీ బొమ్మలు. అవి ఆకాశం నుండి మాత్రమే కనిపిస్తాయి. అవి ఎందుకు గీశారో, ఎలా గీశారో ఇప్పటికీ ఒక రహస్యం. 5. స్టోన్హెంజ్ యునైటెడ్ కింగ్డమ్. యునైటెడ్ కింగ్డమ్లోని స్టోన్హెంజ్ పెద్ద రాళ్లతో నిర్మించిన వృత్తం. ఇది ఎందుకు నిర్మించారో, ఎలా నిర్మించారో ఎవరికీ తెలియదు. ఇది ఒక పురాతన క్యాలెండర్ అని కొందరు, ఒక దేవాలయం అని మరికొందరు అంటారు. అసలు నిజమేంటో ఎవరికీ బెర్ముడా ట్రయాంగిల్. ఈ బెర్ముడా ట్రయాంగిల్ గురించి వినే ఉంటారు. ఇక్కడ ఎన్నో విమానాలు, ఓడలు మాయమైపోయాయి. ఎందుకో ఎవరికీ తెలీదు. అక్కడ ఏముందో ఎవరికీ తెలీదు. ఇది నిజంగా ఒక భయంకరమైన మిస్టరీ. 7. వోయినిచ్ మాన్యుస్క్రిప్ట్. ఈ వోయినిచ్ మాన్యుస్క్రిప్ట్ అనేది ఒక పుస్తకం. ఇందులో ఎన్నో వింత బొమ్మలు అర్థం కాని భాషలో రాసి ఉంది. ఎన్నో ఏళ్లుగా సైంటిస్టులు దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కాని ఇప్పటికీ ఇది ఒక మిస్టరీనే. 8. సముద్రపు అడుగున ఉన్న పిరమిడ్లు. సముద్రపు అడుగున ఎన్నో పిరమిడ్లు ఉన్నాయని చెప్తారు. అవి ఎలా వచ్చాయి, ఎవరు కట్టారు, ఎందుకో ఎవరికీ తెలీదు. సముద్రపు అడుగున ఒక రహస్య ప్రపంచం ఉందేమో అనిపిస్తుంది. 9. స్ఫింక్స్ ఈజిప్ట్. ఈజిప్ట్లోని స్ఫింక్స్. దీని గురించి ఎన్నో కథలు ఉన్నాయి. ఇది ఎప్పుడు కట్టారో, ఎందుకు కట్టారో ఎవరికీ తెలీదు. దీని కింద ఎన్నో రహస్య గదులు ఉన్నాయని చెప్తారు. అసలు నిజమేంటో ఎవరికీ తెలీదు. 10. పామ్ స్టోన్స్ కోస్టారికా. కోస్టారికాలో ఎన్నో పెద్ద రాతి బంతులు ఉన్నాయి. అవి ఎలా వచ్చాయి, ఎవరు తయారు చేశారు, ఎందుకో ఎవరికీ తెలీదు. అవి ఖచ్చితంగా గుండ్రంగా ఉన్నాయి. అది నిజంగా ఆశ్చర్యకరం.